వేడే వేడి ఉంది కదా. వస్తున్నా. ఏడేం చేస్తాను పాము? రెస్ట్ తీసుకుంటున్నాయా? ఏది అలసిపోయా? ఏది ఇదే? ఇది ఈ బిల్డింగ్ ప్లాన్ ఇచ్చింది నేనేనా? ఏదా పైప్ లోరుగా? పైప్ లోరు. అందుకే కొంచెం బేస్మెంట్ లేకుండా కట్టినట్టు బిల్డింగ్. పుట్టింగ్ లేవా? పుట్టింగ్ లేకుండా ఇచ్చే ప్లానింగ్ ఎట్ నిలబడింది అది? ఎంతకి పుట్టింగ్ లేకపోతే కాళ్ళు ఉన్నాయి కదా. అమ్మ కాళ్ళ మీద నిలబెట్టి దీన్ని. అమ్మ ఉండాల్సినాడు నువ్వా? సొరంగం ఇది. యాడికి పోద్ది? ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. సాగర్ కన్నా అదేం చేస్తున్నా లోపల? చూసారా ఫ్రెండ్స్, సాహస వీరుడి కోసం సాగర్ కన్నా బొక్కలు వెయిట్ చేస్తుందంట. అటు దూరుతారు, ఇటు ఎక్కుతారు. ఎటు దూరి ఇటు ఎక్కుతారు. అటు దూరుతారు, ఇటు ఎక్కుతారు. అటు దూరి ఎడెక్కుతారా? ఈ సంగతి అంటే కొత్తగా పెట్టారంటే. కొత్తగా పెట్టారు. కొత్త షాపులు బీరు కొనుక్కుంటావా? కొత్త షాపులు ఏమైనా ఇప్పివా? కొత్త వీడియోలు కావాలి, మాకేమి ఇప్పివా? ఏమంతా చూడండి ఫ్రెండ్స్, వీడియోల కోసం వస్తే బీర్లు కొనియాలంటే ఏం తయారైన జనాలు. ఎవరైనా వచ్చా? ఈ బాగుంది కదా, ఎవరైనా వచ్చి బట్టలు వేసుకోవచ్చు. కొరియాలో వాషింగ్ మిషన్లు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా లాండ్రీ షాపులు ఉంటాయి. వచ్చేసి కార్డు పెట్టుకొని లాండ్రీ వేసుకోవచ్చు. అలా ఏ బీర్ బాటిల్ వేయడం? సూపర్ మార్కెట్లో కొరియాలో బీర్లు ఇట్టు అమ్మేస్తారు అనమాట. మొత్తం నీళ్ళు అమ్మినట్టు అమ్మేస్తారు. కుర్రల్లో చూడండి కుమ్మేసుకోవచ్చు. వాటర్ ఇంకంతా నీళ్ళు తాగినట్టే. ఆవిడ తడ దొరికింది బీరు. ఎవరు ఎందులో ఉన్నా? గొడుగులు కూడా కట్టి. గొడుగులా? ఎవడికి కావాలన్నా ఈ గొడుగులా? ఈ గొడుగులు తీయాలంట. ఇయ్యనండి. కొరియాలో 20 సైకిల్ ఛార్జింగ్ బోర్డులు కార్డు పెట్టి పే చేసి వేసుకొని వెళ్ళిపోవడమే. పాపం వీళ్ళు ఎక్కువ నడవలేరు వీళ్ళు, అందుకని ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. సో ఇలా సిగ్నల్ దగ్గర ఉంటాయి అన్నమాట. తీసుకొని ఉంటామే ఎట్టు పడితట్టు. ఏంటంటే అదే ఏందని ఇదే? ఏంది ఇదే? బజారు. ఏం బజారు? సుల్తాన్ బజార్. సుల్తాన్ బజార్ అని చూసింది నీ కొరియాలో? నీకెట్టొచ్చింది? ఏందని ఇదే? ఏం చేస్తున్నారు అంటే ఈ టెంట్లు ఇల్లు? ఏం లేదబ్బా, ఇట్లా టెంట్లో కూర్చుంటారు. మంచిగా సోజు పెట్టుకుంటారు, నలుగురు కూర్చుంటారు, అమ్మాయి అబ్బాయి. సోజు పెట్టుకొని తాగుతా వ్యవహారం పెట్టుకుని ఉంటారు. అంతే. మంచి స్ట్రీటే. ఎవరు కావాల్సిన వచ్చి కూర్చోవచ్చు, తాగొచ్చు. కొరియాలో కొంపలో కొంపటి. మంచి పేరే, గొప్ప పేరెట్టారు బాబు. రోడ్డు మీద నడవద్దా? ఎందుకన్నా ఏమైందంట రోడ్డు మీద నడితే? చెప్పనా అనాథ పిల్లలు అనుకుంటారా? ఏం చేస్తాను, మనకంటే అనాథలు ఎవరు ఉంటారు కదా? ఏమంటావు? ఏదో ఒకటి అన్న నా కాలికుంటే బాగా. అయ్యో అయ్యా, రాను రాను దేశం వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే
ఆ నాదలానికి అయితే మంచి ఉన్నోళ్ళు అనుకుంటారటవా మరి, కానీ ఏం చెప్తాం అట్లా. ఎంతమంది ఉన్నారు కొరియాలో? అంటే 4.5 కోట్లు తక్కువ మొత్తం ఓన్లీ కొరియా వాళ్ళే. కొరియా మొత్తం కలిసి 20 లక్షల మంది దగ్గర ఫారినర్స్, 4.5 కోట్లు కొరియన్స్ మొత్తం మొత్తం కలిపి 5 కోట్లు కూడా లేరు. లేరు మాకు. కానీ ఎంత డెవలప్ చేశారు స్వామి, హైదరాబాద్ పట్టేటట్టుంది అపార్ట్మెంట్లో, ఎంత పెద్దగా ఉన్నాయి. అదవనా ఏం సంగతి అయితే? దీనికి కూడా నువ్వు ఇచ్చావు ప్లానింగ్? ఏ ఒకటి కూడా సక్రంగా లేదు, ఎంత ఒకలొంకలకి ఇచ్చేది ప్లానింగ్? మోడల్ ఇదే మోడల్, అంత స్పేస్ అంతా వదిలింది, ఇంక మోడల్ అంటే మళ్ళీ అది మనిషి తిరిగేదానికి ప్లేస్ ఉండాలి. మనిషి తిరగటానికి ప్లేస్ అంటే తిప్పి కట్టాలి బిల్డింగ్ లో, సక్రంగా కట్టకూడదా? కట్టిన తర్వాత తిప్పలేం కాదు, కట్టిన తర్వాత తిప్పలేరు అంటే ఏం చూడు, నేను పంచులు చూడు అట్లా కార్నర్లు కటింగ్ ఉంటాయి. ఆహా, ఏదో అంత ఉంది దీంట్లో. ఏదో ఒకసారి ఇటు ముఖం చూపి, మొహం ఇటు చూపి ఒకసారి. ఇంజనీర్ ఎవరైనా జనాలంతా ఆసక్తి మన హైదరాబాద్ కాంట్రాక్ట్ చేసిన మనం చేసిన కాబట్టి కొరియర్ ప్లాన్లు చెప్పా సర్ది. ఈ బిల్డింగ్ మారినా కాంట్రాక్టర్, మీకు ఎవరికైనా బిల్డింగ్ ఉంటే చెప్పండి, ఇచ్చి ఫ్రీగానే ఇస్తాడులే. డబ్బులు తీసుకుంటావా? ఫ్రీయే కదా, ఫ్రీయేనంట. ఎవరికైనా కావాలంటే చెప్పండి. సేమ్ నడుస్తుంది సిగ్నల్. 4 పెడితే కార్లు మధ్యలో గుద్దుకోంటావా? హోటల్ గురించి ఆలోచించు నువ్వు ఫస్ట్. అవును, మనం ఎట పోవాలంటావు? 4 గ్రీన్ పెడితే అవును. కొరియాలో ఏం బాధపడవాలి, 24 గంటలు కూడా దొరికింది. ఇది 7-11 CU ఇంకేమున్నాయి బ్రో? GS ఇంకా ప్రాంతర పగిడి దడదడ రాజా. అయ్యా నుంచి వచ్చినారు స్వామి. పోయి ఎప్పుడైనా దొరకవచ్చు. దీనికి ఎంత ఉందా? దీనికి పెద్ద గని ఉంది. బొక్క ఎడ మరి పోవటానికి కాపలికి? ఎటు నుంచి చూడండి ఫ్రెండ్స్, దీని కింద గని ఉందంట. నువ్వేనా ఇది కనిపెట్టింది? నువ్వేనా కనిపెట్టినది? ఏమన్నా మొత్తం నువ్వు ఎన్నిట్లో ఉన్నారు సార్? నువ్వు ఆడేమో కాంట్రాక్టర్, ఏడేంది ఏంది బ్రో? అది కండక్టర్, ఆడ కండక్టర్ ఏడైంది? అవునబ్బా, అది కనిపెట్టి దాని కింద అది పెట్టుకుంటా. బిల్ గేట్స్ ఫోన్ వచ్చింది ఇప్పుడు, అన్న బిజీగా ఉన్నాడు. సారీ, తర్వాత చెబుతాడులే మిగిలింది. అదే కాదు బ్రో, ఆగపోతే ఏట బ్రో కార్లు వచ్చినప్పుడు. స్ట్రీట్ ఎంత బాగుంది. ఏంది ఇది? అవును, బళ్ళు రాకూడదు ఏంది గల్లీలోకి? అట్లా పెట్టారు. ఓన్లీ వచ్చాయి కానీ పోయేయలేవనే. ఓకే, నైస్ కాన్సెప్ట్. ఏమో ఎవరో వస్తున్నారు. తీస్తున్నా బాగుంది ఇది. బాగుంది అన్నా. సందులో బాగా తిరగడం అలవాటైంది నీకు. ఆ సందుల్లో ఏం మాకేం తెలుసులే, నువ్వు ఏడ తిరుగుతున్నావు మాకేం తెలుసులే. సందులో మహారాజ్ అంటున్నావు అన్నా. అన్నా కొరియా పిండి వంటలు. పిండి వంటలు కొరియా పిండి వంటలు ఇయ్యా ప్లాస్టిక్ ఉన్నట్టు కాదా? అంటే రెడీమేడ్ అన్నట్టు. ఓకే అట్ట అదన్నా సంగతి. ఏంది కథ? ఏముందబ్బా, చూడు రెస్టారెంట్స్ లుక్ అయ్యి చూడు అట్ట అట్లుంది కథ. ఏంటి ఈ గల్లీయా? ఇటు బాబు, అది మెయిన్ రోడ్డు. ఇటే బాబు. సో అది సంగతి. ఏం చెప్పన్నా, ఏం సంగతి? కొరియాలో ఏమేమి చూసావు, ఏం కథను?
కొరియాలో చూసేది ఏందబ్బా, పొద్దున 8 గంటలకు పోవాలి, సాయంత్రం 9 గంటలకు రావాలి. సరిపోయింది అంతే. అదే జీవితం. అదే జీవితం. ఇదేందో పాటలు పాడేది కదా. సగం జీవితం సంకనాకి. ఏంది ఇదే మగోళ్ళది కదా, మనకు వద్దు. ఎంత బాగుంది, ఎంత బాగుంది పైన తీస్తే. ఇది చూడు, గోల్డ్ జ్యువెలరీ. ఏం చికెన్ అది?